కాదంబరి సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. హాయ్ సార్. నమస్తే అమ్మా. సార్ చాలా మంది ఎక్కువగా ఫేస్ చేస్తున్న హెల్త్ ప్రాబ్లం మైగ్రేన్. అసలు ఎందుకు వస్తుంది అనేది కూడా ఇప్పటి వరకు పర్టికులర్ రీజన్ అనేది ఎవరికి తెలియదు. సో యాక్యుపెంచర్లో ఏమైనా ఉందా అంటే దీనివల్ల మైగ్రేన్ వస్తుంది అని ఏమైనా? ఇప్పుడు మైగ్రేన్ అనే దాన్ని ఏమంటామంటే మనం పార్శ్వపు నొప్పి అంటాం. అదొక హెడ్ఏక్స్లో అదొక టైపు. అది తలలో ఒక పక్క సివియర్ పెయిన్తో వస్తుంది. ఈ పక్క రావచ్చు, ఈ పక్క రావచ్చు, ఒక్కోసారి ఈ పక్క ఈ పక్క, చాలా మంది కదా ఒక పక్క కాన్స్టెంట్గా వస్తుంటుంది. దాన్ని మన వాళ్ళు తెలుగులో పేరంటే పార్శ్వపు నొప్పి అన్నాం. పార్శ్వం అంటే పక్క సైడ్ అని అర్థం. ఒక సైడ్కి వస్తుంది కాబట్టి దాన్ని చక్కగా ఉంది. మైగ్రేన్ అంటే మామూలుగా తలనొప్పి అని అర్థం. తలలో ఎక్కడైనా వస్తుంది కదా కాబట్టి మన తెలుగులో చాలా క్లియర్గా ఉంది. పార్శ్వపు నొప్పి ఒక పక్క సైడ్కి వచ్చేది అర్థం. ఇలా మొత్తం అంతా హెడ్ అంతా వచ్చింది అనుకోండి హెడేక్ అంటాం. కానీ ఒక పక్క వచ్చింది అనుకోండి దాన్ని మైగ్రేన్ అంటాం. సో ఈ మైగ్రేన్కి యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పటిదాకా ఒక రీజన్ అంటూ ఎందుకు వస్తుంది అనేది, రూట్ కాజ్ అనేది మీరు అన్నట్టు ఒక ఏంటి అనేది కరెక్ట్గా ఫైండ్ అవుట్ కాలేదు. కానీ రకరకాల కారణాలు, ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అని, ఈ బ్రెయిన్లో రిలీజ్ అయ్యే కెమికల్స్ అని, స్ట్రెస్ అని, మన హెరిడిటరీ మన ఫ్యామిలీ హిస్టరీ ద్వారా రావచ్చు అని రకరకాల చెప్తున్నాయి ఈ అలోపతిక్ సిస్టంలో. కానీ ఆక్యుపంక్చర్ వెర్షన్ ఏంటంటే ఇది ఒక పర్టికులర్ ఆర్గాన్, హ్యూమన్ బాడీలో ఇంపార్టెంట్ ఆర్గాన్ ఒకటి ఉంది, అది లివర్. ఆ లివర్ రిలేటెడ్ అనారోగ్య సమస్యగా చెప్తాం. లివర్ యాంగ్ అంటాం. అంటే లివర్లో ఎప్పుడైతే బాగా హీట్ జనరేట్ అవుతుందో అప్పుడు ఆ లివర్ ఫైర్ అనేది, లివర్ హీట్తో వచ్చినట్టు ఫైర్ అప్వర్డ్ పైకి మూవ్ అవుతుంది. అది హెడ్ దాకా చేరుకోవడం వల్ల కొన్ని రకరకాల మార్పులకు లోనై ఈ మైగ్రేన్ అనేది వస్తుందంటాం. అది ఇప్పుడు ఆక్యుపెంచర్లో అయినా దీనికి క్యూర్ ఉందా? ఉంది దీనికి క్యూర్ ఉంది, ట్రీట్మెంట్ ఉంది. 100% ఇది చాలా మందికి మన దగ్గర వస్తున్నారు, హ్యాపీగా తీసుకుంటున్నారు, రిజల్ట్స్ వస్తున్నాయి. ఇది ఈరోజు ఏం చేద్దామంటే మన ప్రేక్షకులు ఈ మైగ్రేన్తో బాధపడే వాళ్ళు ఇక నుంచి బాధపడక్కర్లేదు. మనం చెప్పే ఈ ప్రెషర్ పాయింట్స్ 2 కాళ్ళలో ఉన్నాయి. ఆ ప్రెషర్ పాయింట్స్ కనుక మెల్లగా ప్రెస్ చేసుకోవడం ద్వారా, లేదంటే నొక్కి ఇట్లా ప్రెస్ అండ్ లీవ్, నొక్కి వదలడం ద్వారా చెప్తాం. కాళ్ళల్లో ఉంది ఆ పాయింట్, దాని ద్వారా ఈ ముందు సమస్యకు అదవుతుంది, పరిష్కారం దొరుకుతుంది. సివియర్ హెడేక్ మైగ్రేన్తో వచ్చిన వాళ్ళు కూడా నీడిల్, అంటే మా దగ్గర వస్తే నీడిల్ వేస్తాం కదా, నీడిల్ వేసిన 1 నిమిషంలోనే 99% పెయిన్ పోతుంది. సరే, అంటే ఇప్పుడు ఇన్స్టెంట్ గా వస్తుంది అంటున్నారు, అది పర్మనెంట్ క్యూర్ ఉంటుందా లేదంటే అప్పటికప్పుడు? ఇన్స్టెంట్ గా వస్తుంది, ఇన్స్టెంట్ గా పోతుంది. అదే ఇన్స్టెంట్ క్యూర్ వస్తుంది. ఇన్స్టెంట్ క్యూర్ వస్తుంది, కరెక్ట్. అయితే ఇది పర్మనెంట్ అంటే యాక్చువల్గా ఏంటంటే మనం ఎందుకు వస్తుంది ఇది అనేది రీజన్ ఉంది. ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ఇక అదే లాజిక్. ఇది లివర్ రిలేటెడ్ అనుకున్నాం. ఆ లివర్ ఎందుకు మరి హీట్ అవుతుంది? ఇప్పుడు లివర్ అనేది యాక్చువల్గా ఏంటంటే హ్యూమన్ బాడీలో ఎప్పుడు ఒక కూల్గా ఉండాల్సిన ఆర్గాన్. అది 500 రకాల పనులు చేస్తుంది మన హ్యూమన్ బాడీలో. 500 జాబ్స్ చేస్తుంది అది. హార్మోన్స్, కెమికల్స్ రిలీజ్ చేస్తుంది, హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. దాని తర్వాత మేజర్ ఏంటంటే డైజెషన్లో ఎక్కువ దీని రోల్ ఉంది. ఇమోషనల్గా మనిషి యాంగర్ లేదా బ్యాలెన్స్గా ఉండే సిచ్యువేషన్ని ఈ లివర్ కంట్రోల్ చేస్తుంది. ఒక మనిషి తరచుగా, ఇప్పుడు చూడండి మైగ్రేన్ వచ్చిన వాళ్ళని మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళలో ఈ హెడ్ఏక్తో పాటు చాలా కోపము, చిరాకు, ఇరిటేషను ఉంటాయి. ఆ పెయినే అలాంటిది, అంటే చాలా అసలు తట్టుకునేంత పెయిన్ ఉంటుంది. లైట్ చూడడం ఇష్టం ఉండదు, సౌండ్స్ వినడం ఇష్టం ఉండదు, మాట్లాడడం ఇష్టం ఉండదు. చీకట్లో ఒక రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని లైట్లు తీసేసి చీకట్లో అలా ప్రశాంతంగా కూర్చోనిపిస్తుంది. ఎందుకంటే ఆ లివర్ యాంగ్ ఇన్ ద సెన్స్ ఫైర్ అలా పైకి వచ్చినప్పుడు ఆ హెడ్లో ఉన్నటువంటి మార్పులతోనే ట్రిగ్గర్ అవుతుంది. సో అందుకని దీని ప్రధానంగా ఏంటంటే మనం చెప్పాల్సింది మన డయటరీ కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆక్యుప్రెషర్ పాయింట్ చెప్తాం, తగ్గుతుంది. మళ్ళీ రాకుండా ఉండాలంటే కొంచెం మాడిఫికేషన్స్ ఉన్నాయి. ఏం మాడిఫికేషన్స్? బేసిక్గా ఏంటంటే నైట్ నిద్రపోవడం చాలా అవసరం.
ఈ మైగ్రేన్ వచ్చిన వాళ్ళలో 90% ప్రాపర్ నైట్ స్లీప్ ఉండదు. డేలో పడుకుంటారు, కానీ నైట్ స్లీప్ మంచిగా ఉన్న వాళ్ళు మాత్రమే, మంచిగా లేని వాళ్ళు మాత్రం వచ్చే అనేక సమస్యల్లో ఇది కూడా ఒకటి. ఓకే. నైట్ స్లీప్ అంటే ఎందుకు అంటున్నానంటే గాల్ బ్లాడర్ అండ్ లివర్ వాటి యొక్క ఆర్గాన్, హ్యూమన్ ఆర్గాన్ క్లాక్ ప్రకారం నైట్ వస్తాయి ఇవి. ఇప్పుడు మన అవయవాలు ఉన్నాయి చాలా, ఒక 12 ఇంపార్టెంట్ అవయవాలు అని చెప్తున్నాం. ఒక్కొక్క ఆర్గాన్కి 2 గంటలు, సో 24 గంటలకు 12 ఆర్గాన్లు. సో లివర్ అండ్ గాల్ బ్లాడర్ టైం ఎప్పుడు ఉంటుంది? రాత్రి ఉంటుంది. రాత్రి 11 o'clock నుంచి 1 o'clock వరకు గాల్ బ్లాడర్, 1 o'clock నుంచి రాత్రి తెల్లవారుజామున 3 o'clock వరకు, అంటే 2 hours, 1 to 11 11 to 1, 1 to 3 గాల్ బ్లాడర్ లివర్ టైం. ఇది ఈ క్లెన్జింగ్లో ఉపయోగపడతాయి. నైట్ అంతా రెస్ట్లో ఉంటాము, పడుకుంటాము, క్లీనింగ్లో క్లెన్జింగ్లో ఉపయోగపడే టైం ఇది. బాడీ క్లెన్జింగ్ కూడా లివర్ కంట్రోల్లోనే ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే పడుకోకపోవడం వల్ల లివర్ హీట్, లివర్ యాంగ్ జరిగి ఈ మైగ్రేన్కు దారి ఒక కారణం. నైట్ నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రెండవ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ చింతపండు పులుపు, అంటే పులుపు మంచిదే లివర్కు. పులుపు, లెమన్ అనేది లివర్కు పని బెటర్. లివర్ క్లెన్జింగ్లో లెమన్ వాడమని చెప్తాం మేము. లెమన్ రెగ్యులర్ తీసుకుంటే లివర్ డిటాక్సిఫై అవుతుంది, బెటర్ ఫర్ గుడ్ ఫర్ లివర్. కానీ ఇక లివర్ ఎక్కువ పులుపు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇబ్బందులు పడుతుంది. ఎక్కువ పులుపు ఏముంటుంది? ఈ చింతపండులో ఉంటుంది. టామరిండ్, చింతపండు అదొక పులుపు. ఒకవేళ రెగ్యులర్ కొంతమందికి అన్నీ పెట్టామనుకోండి, తీపి, పులుపు, ఒగరు, చేదు, కారం పెడితే ఫస్ట్ వాళ్ళు పులుపే సెలెక్ట్ చేసుకుంటారు. 90% ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పులుపు సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకొక 10% అసలు పులుపే తినరు. రెండే. ఓకే. మైగ్రేన్ లోనే 2 డిఫరెంట్ ఉంటారా? ఏదైనా అంతే. ఏ ఆక్యుపంచర్లో ఏదైనా ఏంటంటే బేసిక్గా ఒక రుచిని, పులుపుని ఎక్కువ తినే వాళ్ళు సమస్య, అసలు ఆ రుచినే ఇష్టపడని వాళ్ళు మళ్ళీ సమస్య. ఏదైనా బ్యాలెన్స్డ్ తినాలి. పులుపుని పులుపులాగా తినాలి. లెమన్ తినమంటున్నాం, అసలు నేను లెమనే ఇష్టం ఉండదు అన్న వాళ్ళు కూడా ఈ లివర్ ఇబ్బంది పడుతుంది. అట్లాగే చింతపండు బాగా తిన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంది, లేదా చింతపండు అసలు ఏమి తినను అన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఇది రుచిలో సంబంధించినంత వరకు, నిద్ర సంబంధించినంత వరకు. సో పులిహోర లాంటివి చింతపండు చేసేవి, అవి చారు, సాంబారు, ఇవన్నీ కూడా బాగా తగ్గించాలి. ఓకే. మరి మైగ్రేన్ కి మీరు ఆక్యుప్రెషర్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం దీంట్లో చూపిస్తాను. కాళ్ళలో ఉందని చెప్పాను కదా, కాళ్ళలో చూడండి. ఇది గాల్ బ్లాడర్ తీసుకున్నాను నేను. గాల్ బ్లాడర్ ఇందాక మనం ఇప్పుడు మాట్లాడినంత లివర్ అండ్ గాల్ బ్లాడర్ గురించి మాట్లాడాం. ఈ 2 జంట అవయవాలు, భార్యాభర్త లాంటివి. గాల్ బ్లాడర్ భర్త, లివర్ భార్య. ఎందుకంటే ఇది ఇన్ ఆర్గాన్, యాంగ్ ఆర్గాన్ అంటాం ఆక్యుపంచర్ విషయం ప్రకారం. సో దీంట్లో కాళ్ళు వచ్చినప్పుడు మీరు ఇది చూడండి, కాలు యొక్క ఇది అవుట్ సైడ్, బయట సైడ్. ఇది లిటిల్ టో, పింకీ టో, స్మాల్ టో బయట వైపు ఉందంటే ఇది బయట వైపు అన్నట్టే కదా. ఇది బొట్టనవేలు లోపలికి ఉంది అంటే ఇన్సైడ్, ఇది అవుట్ సైడ్. సో అవుట్ సైడ్ ఈ బొట్టనవేలు గోరు యొక్క అవుటర్ ఎడ్జ్లో ఉంది పాయింట్. ఇది గాల్ బ్లాడర్ 44, దాని నెంబర్ GB44 అని గూగుల్ చేసినా కూడా వస్తుంది. GB గాల్ బ్లాడర్ 44 ఆక్యుప్రెషర్ పాయింట్. అలా వచ్చినప్పుడు ఈ పాయింట్ ఎలా చేయాలి మరి? దాన్ని కరెక్ట్గా తెలియకపోతే చిటికన ఇప్పుడు ఈ కాలు, ఈ చిన్న వేల్ని అలా ముందు పట్టుకొని అలా ప్రెషర్ చేయండి, నొక్కి వదలడమే. అంటే హ్యాండ్తో చేయొచ్చు, అంటే నీడిల్? హ్యాండ్తో చేయొచ్చు, లేదంటే ఆక్యుప్రెషర్ షాప్లో దొరికి ఇలాంటి జిమ్మితో కూడా చేయొచ్చు. ఇది లేదు, లేదా ఒక పెన్ను తీసుకోండి, ఇలాంటి ఒక పెన్ను తీసుకోండి, ఇంట్లో ఉంటుంది పెన్ను. ఆ పర్టికులర్ పాయింట్ లోపల మెల్లగా నొక్కి వదలడమే. ఓకే. ఎనీ టైమ్స్ సార్? ఒక 60, అంటే రోజుకు 2 సార్లు చేయొచ్చు. నొక్కి వదలడం మాత్రం ఒక 60 times. నొక్కి వదలడం 1, 2, 3 అట్లా 60 సార్లు. అంటే ఏంటి? 1 నిమిషం, 1 minute వరకు అలా చేస్తూ 1 సెకండ్కి ఒకసారి. డైలీ 2 times చేసుకుంటే డైలీ 2 times చేయండి, ఏ టైంలోనే చేయండి. నైట్ పడుకునే ముందు కూడా చేయొచ్చు. ఇది చేస్తే ఏంటంటే ఈ ప్రెషర్ పాయింట్ అనేది చాలా చాలా ప్రూవెన్ పాయింట్. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. గాల్ బ్లాడర్ ఇమీడియట్ గా రిలాక్స్ అవుతారు, నొప్పి తగ్గుతుంది. అది ఇందాక డయట్ చెప్పాను, దాన్ని పాటించాలి. నిద్రపోవడానికి ట్రై చేయాలి. తర్వాత కోపము, ఫ్రస్ట్రేషన్ చాలా వస్తుంది ఈ పర్టికులర్ పాయింట్ ద్వారా. ఎందుకంటే లివర్ అంటే దాని యొక్క ఇమోషనే కోపం.
సో అందువల్ల ఆ కోపాన్ని కంట్రోల్ చేయడానికి అట్లాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవద్దు. కొంచెం అలాంటప్పుడు ఏం చేయాలి మనం, ఇప్పుడు కొంచెం ఆ టైం రెస్ట్లో ఉండాలి. ఓకే. ఫుడ్ విషయంలో సార్ తీసుకోవాల్సిన ఫుడ్ లెమన్ తీసుకోవచ్చు, లిటిల్ బిట్ లెమన్ ఇంపార్టెంట్. అదే కొంచెం స్వీట్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే వుడ్ని కంట్రోల్ ఇప్పుడు అట్లనే ఇంకా కావాలంటే మజ్జిగ లోపల మిరియాలు పొడి, పెప్పర్ పౌడర్, జీరా వాటర్, ఇవన్నీ కూడా మంచివి. ఇలా చేసుకోవచ్చు. జీరా వాటర్ మంచిది. జీరా వాటర్ విత్ బటర్ మిల్క్, లైట్ బటర్ మిల్క్. తీసుకోకూడని ఫుడ్ ఇప్పుడు అత్యంత ఫుల్ టామరిండ్ మాత్రం అవాయిడ్ చేయాలి, చాలా వరకు అవాయిడ్ చేయాలి. అది బెటర్. అది ఆ పులిపే దీనికి కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది, ఇది ఇంకా ట్రిగ్గర్ చేస్తుంది. ఓకే. సో ఇమోషనల్గా కూడా బ్యాలెన్స్గా ఉండాలి, సైలెంట్గా ఉండడం ట్రై చేయాలి. ఆ టైంలో మనం వినకూడని మాటలు వినకూడదు, డిస్కషన్లు పెట్టుకోకూడదు. ఎవరు కూడా వాళ్ళతో గొడవలు పడ్డా కూడా ఇరిటేషన్ ఎక్కువ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఆక్యుపెంచర్ లో ఈ ప్రాసెస్ తోనే మనకి పర్మనెంట్ క్యూర్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా అవుతుంది. ఇలాంటి డైట్ అంటే మెయింటైన్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఈ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటే మనకి పర్మనెంట్ క్యూర్ అవుతుంది. ఇంకా మనం ఇంకా ఫర్దర్ గా చాలా కాలం నుంచి ఉంది. ఇప్పుడు చెప్పేది ఏంటంటే కొంతకాలం నుంచి ఉంది, ఇంకా చాలా కాలం నుంచి మైగ్రేన్ సమస్య ఉంది అంటే ఇంకా ఫర్దర్ నాడీ ద్వారా తెలుసుకొని ఇంకా ఫర్దర్ పాయింట్స్ కూడా మనం సజెస్ట్ చేయడానికి వీలుంటుంది. మనం ఎవరైనా నియరెస్ట్ ఆక్యుపెంచరిస్ట్ని కాంటాక్ట్ అయ్యారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా దాని ఒక వే అవుట్ చెప్పగలుగుతారు. బట్ ఆక్యుపంక్చర్లో మైగ్రేన్కు అనే తలలో పార్శ్వ నొప్పికి శాశ్వత పరిష్కారం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా చెప్పారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.